నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మహిళ అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఆలిగా, అన్నీ తానుగా అణువణువున అందరి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఆకాశంలో సగం తానే, కానీ అవని అంతా తానే నేల నుంచి నింగిదాకా నేడు అన్ని రంగాలలో ముందుంటున్నారు నేటి మహిళా మనులు. అటువంటి ఎందరో మహిళా మూర్తులో కొందరు గురించి స్పెషల్ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మీ ముందుకు తీసుకొస్తుంది మీ వన్ టీవీ. కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది. ఆ కష్టానికి తల ఉంచితే తెలివికింకా విలువేది అన్నారు ఒక మహాకవి. అది అక్షర నిజమైంది ఆమె విషయంలో. కంపెనీకి వచ్చిన నష్టాలు, అప్పుల బాధ తట్టుకోలేక ఆమె భర్త సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నాడు. అది చిన్న చితక అప్పు కాదు, అక్షరాల 7,200 కోట్ల అప్పు. మగవాడయ్యుండి కూడా గుండె ధైర్యం నింపుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు సిద్ధార్థ. కానీ మహిళ అయినా ధైర్యంగా ముందడుగు వేసి ఆ అప్పులను సవాలుగా తీసుకొని జవాబుగా నిలబడ్డారు మాలవిక హెగ్డే. సంవత్సరంలో జన్మించారు మాలవిక హెగ్డే. ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కూతురు. ప్రముఖ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకులు విజి సిద్ధార్థ భార్య. మంగళూరు కాఫీ గుమగుమలను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు విజి సిద్ధార్థ. కంపెనీ లాస్ లో ఉండటంతో అప్పుల బాధలు తాళలేక సిద్ధార్థ 2019లో ఆత్మహత్య చేసుకున్నారు. అతని మరణానంతరం ఆమె గుండె ధైర్యాన్ని కోల్పోకుండా, అప్పుల గురించి భయపడకుండా ఒక్కడుగు ముందుకు వేసి సీఈఓగా భర్త కంపెనీ బాధ్యతలను చేపట్టారు. అప్పుడు ఆమె ముందుంది రెండు. ఎలాగైనా ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నిలబడి కాఫీ డేను నిలబెట్టాలి, అలాగే సమస్త ఉద్యోగులకు అండగా ఉండాలి అని. కంపెనీ అప్పులు తగ్గించడం, వాళ్ళ కంపెనీని నిలబెట్టడం ప్రథమ లక్ష్యమని ఆమె చెప్పారు. చెప్పడమే కాదు, చేతుల్లో చేసి చూపించారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కంపెనీ అప్పులను దాదాపు 95% పూర్తి చేశారు. 7,200 కోట్ల అప్పు నుంచి 465 కోట్లకు అప్పును తగ్గించారు. అది 6 సంవత్సరాల లోపే. అది అంత తేలికైన విషయమైతే కాదు. మధ్యలో కరోనా కూడా విజృంభించి అల్లకల్లోలమైన విషయం అందరికీ తెలిసిందే కదా. మనం చెప్పుకున్నంత తేలికైతే ఏమీ కాదు అంత అప్పును ఇంత తగ్గించడం. అందుకు ఆమె చేసిన నిరంతర కృషి, తీసుకున్న కీలక నిర్ణయాలు చాలా ప్రముఖ పాత్రను పోషించాయి. సిద్ధార్థ మరణానంతరం ఉద్యోగుల్లో అడుగంటిన ఆశలను తట్టి లేపాలి. అందుకు ఆమె ముందుగా ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. 25,000 మంది ఉద్యోగులందరికీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు. వారి సహకారంతో వర్క్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత ప్రతి రుణదాతను వ్యక్తిగతంగా కలిసి తక్కువ వడ్డీ చెల్లింపులు లేదా కాస్త వడ్డీ మినహాయింపులు కోరుతూ చాలా వరకు అప్పును 1,644 కోట్లకు తీసుకొచ్చారు. కార్యాచరణ సామర్థ్యంపైనే దృష్టి పెట్టారు. లాభదాయకమైన కాఫీలు చేయడం, పార్కుల్లో మిషన్లు ఉంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకొని అప్పును 5,000 కోట్ల వరకు తగ్గించారు. ఆపై వాటాలను కొన్ని మైండ్ ట్రీ, శ్రీరామ్ క్రెడిట్ కంపెనీ మరియు వేటు వెల్ట్లకు అమ్మి అప్పును 2,693 కోట్లకు తగ్గించారు. ఆదాయం పెంచుకోవడం తప్ప ఆమెకి ఇంకొక మార్గం కూడా లేదు. అందుకే ఆమె 20,000 ఎకరాల పొలం నుండి అధిక నాణ్యత గల అరేబియా బీన్స్ ను ఎగుమతి చేయడం ద్వారా విదేశాల్లో కూడా తమ డిమాండ్ ను పెంచుకున్నారు. అలాగే హైవేలపై, ఆఫీసుల్లో, థియేటర్లో, మాల్స్ లో కూడా తమ కంపెనీ మెషిన్స్ ను ఉంచారు. అలా అప్పును 1,731 కోట్లకు తగ్గించుకున్నారు. ఆపై 165 నగరాల్లో 572 కెఫేలు, 333 వాల్యూ ఎక్స్ప్రెస్ కియోస్క్లు ఏర్పాటు చేశారు. అలా 465 కోట్ల వరకు, అంటే తమకున్న అప్పుల్లో 95% వరకు తగ్గించేశారు. భర్తను కోల్పోయిన ఆమెకు 2024లో తండ్రి మరణం కూడా మరో దెబ్బైంది. అయినా ధైర్యం కోల్పోలేదు. దుఃఖం గుండెల్లో అదిమి పెట్టి లక్ష్యం వైపు కొంగు బిగించారు. కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2 పిల్లలను స్వతంత్రంగా పెంచుతున్నారు.
ఆమె అప్పులకో కష్టానికో భయపడి ఆత్మహత్య చేసుకోలేదు, దేశం విడిచి వెళ్ళలేదు. వనిత అయినా ధీరత్వంతో నిలబడి తన వారి పేరుకు మచ్చ రానివ్వకుండా యోధురాలిలా పోరాడుతూ విజయ పదం వైపు ఉన్న ఆమె జీవితం ఆత్మహత్య వైపు అడుగులు వేసే ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి. ఇన్ఫోసిస్ ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రముఖ సంస్థ. ఆ సంస్థ స్థాపకులు నారాయణమూర్తి భార్య, నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి. సింప్లిసిటీకి మారుపేరు. ఒక సామాన్యరాలుగా మొదలైన ఆమె ప్రయాణం ఒక సంస్థ అధినేతగా మారటం వరకే కాదు, రాజ్యసభ వరకు చేరింది. ఆమె ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకోసం. సుధామూర్తి కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లా షిగ్గాల్లో 1950 ఆగస్టు 19న ఆమె జన్మించారు. ఆమె బాల్యమంతా కుటుంబ విలువలతో ఒక గారాబంగా అందరి మధ్య పెరిగారు. అందుకే ఆమె హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పట్టాను పొందారు. అంతేకాదు తమ కళాశాల నుంచి టాపర్ గా నిలిచారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. ఆ తరువాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీను ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి చేశారు. అందులోనూ టాపర్ గా గోల్డ్ మెడల్ అందుకున్నారు ఆవిడ. ఆ తర్వాత ప్రసిద్ధ టెల్కో ఆటోమొబైల్స్ లో మొదటి ఉద్యోగం చేపట్టారు. వాస్తవానికి అప్పుడు ఆ సంస్థ కేవలం పురుషులకు మాత్రమే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. దాన్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక లేఖ రాసి పంపారు. దానికి స్పందించిన ఆ సంస్థ అధ్యక్షుడు ఆమెకు ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ తర్వాత స్పాట్ లోనే ఆమెకు నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆ సంస్థ యొక్క పూణే బ్రాంచ్ లో ఆమె పనిచేశారు. ఇక ఆ సమయంలోనే ఆమెకు తన భర్త నారాయణమూర్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నారాయణమూర్తి భార్యగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కూడా స్థాపించారు. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రను పోషించారు. అనేక అనాథాశ్రమాలను నిర్మించారు. గ్రామీణ అభివృద్ధి పనులు కూడా చాలా చేపట్టారు. ఆమె సంఘ సేవకురాలు, రచయిత్రి కూడా. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఆమె కన్నడ నవల డాలర్ సాస్ రాశారు. అది ఆంగ్లంలో కూడా అనువదించబడింది. జీటీవీలో కూడా ఈ సీరియల్ ప్రసారం చేయబడింది. ఆమె కృషికి గాను అనేక అవార్డులను కూడా ఆమె కైవసం చేసుకున్నారు. అయితే 2006లో అత్యుత్తమ భారత ప్రభుత్వ పురస్కారమైనటువంటి పద్మశ్రీని సామాజిక సేవా దాతృత్వం విద్యా రంగాల్లో ఆమె చేసిన సేవలకు అందజేశారు. అలాగే 2023లో పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు. ఇక 2024లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక మార్చ్ 14, 2024న ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి రాజకీయ బాధ్యతలు చేపట్టారు సుధామూర్తి. ఆర్థిక లావాదేవీలు పురుషులు సరిగ్గా చూడగలరు అనేది మన పితృస్వామ్య వ్యవస్థ ప్రగాఢ విశ్వాసం. కానీ ఆర్థిక లావాదేవీల్లో కూడా అతివలు ముందున్నారు అని ఇంటి బడ్జెట్ నే కాదు, దేశ బడ్జెట్ ను సరిగ్గా రూపొందించగలరు అని 1 కాదు 2 కాదు ఏకంగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు నిర్మలా సీతారామన్. కేంద్ర రక్షణ ఆర్థిక శాఖ మంత్రిత్వంలో తొలి మహిళగా విజయ కేతనం ఎగరవేశారు. వారి సక్సెస్ స్టోరీ మీకోసం. నిర్మలా సీతారామన్ ఆగస్టు 18, 1959లో జన్మించారామె. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి స్థాయికి ఎదిగారు. ఇందిరాగాంధీ తర్వాత దేశ రక్షణ మంత్రి స్థాయిలోకి ఎదిగిన రెండో వ్యక్తి నిర్మలా సీతారామన్. 2019 నుంచి ఆర్థిక మంత్రిగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి, అందులోనూ మహిళా మంత్రి ఆమె ఒక్కరే. 1980లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. సేల్స్ మేనేజర్ గా, ప్రముఖ ఆడిటింగ్ సంస్థల సీనియర్ మేనేజర్ గా కూడా ఆమె పనిచేశారు. 2003, 2005 మధ్యలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా ఆమె పనిచేశారు. కాగా 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడంతో ఆమె రాజకీయ జీవితం మలుపు తిరిగింది.
2010లో బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె పనిచేశారు. 2014 నాటికి బీజేపీ అధికార ప్రతినిధి ముఖ్య బృందంలోని 6గురిలో ఒకరిగా ఎంపికయ్యారు. 2017లో భారత రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. 2019 నుంచి దేశ ఆర్థిక మంత్రిగా కొనసాగుతూ వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను కైవసం చేసుకున్నారు. కరోనా టైంలో అందరి దైనందిన జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను సరిచేశారు. డిజిటల్ బడ్జెట్ విధానాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు ఆమె ట్రెక్కింగ్, సంగీతం, వంట వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కలవారు. మంచి వాగ్ధాటి కలిగిన వారు. 2020-21లో బడ్జెట్ కోసం 162 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తింపు పొందిన శక్తివంతమైన మహిళగా వరుసగా 5 సార్లు నిలిచింది నిర్మలా సీతారామన్. అవనిలోనే కాదు, ఆకాశంలో కూడా నేటి మహిళ తన సత్తా చాటుతోంది. వినీల ఆకాశంలో ఉన్న రహస్యాలను సైతం ఛేదించే దిశగా సాహసోపేత అడుగులు అంతరిక్షం వైపు వేస్తుంది. అందుకు నిలువుటెత్తు ఉదాహరణ సునీతా విలియమ్స్. ఆమె ధీరగాథ అందరికీ ఆదర్శంగా మీకోసం మన 1TV ఉమెన్స్ డే స్పెషల్లో. సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికా దళ అధికారి, నాసా వ్యోమగామి. సునీతా విలియమ్స్ అమెరికాలో ఒహాయో రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండే భారతదేశం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇక ఆమె తల్లి స్లోవేకియా దేశస్థురాలు. ఆ దంపతుల 3వ సంతానమే సునీతా విలియమ్స్. అమెరికాలోని నావల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. నౌకాదళంలో గతంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా తండ్రి ప్రోద్బలంతో జాయిన్ అయ్యారు. ఆపై యుద్ధ విమానాలు నడపడంలో కూడా శిక్షణ పొందారు. 30 సంవత్సరాల తన వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్లపై 2770 ఫ్లైట్ అవర్స్ గడిపారు. 1987లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తర్వాత జూలై 1989లో యుద్ధ హెలికాప్టర్లో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. పెర్షియన్ గల్ఫ్ యుద్ధ సన్నాహక కార్యక్రమాలు, ఇరాక్లోని కుర్దుష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్లో స్థాపనలో కూడా ఆమె పాల్గొన్నారు. నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. 1998లో అంతరిక్ష శిక్షణ కూడా తీసుకున్నారు. కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ మహిళగా రికార్డు కూడా సృష్టించారు. సునీతా విలియమ్స్ తొలి అంతరిక్ష పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. ఇక రెండవసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఆమె గడిపారు. అంతరిక్ష మొదటి ప్రయాణంలో 6 నెలలు సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్ర మరమ్మతులు చేయడం వంటివి చేశారు. ఇక రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు చేశారు. అంతేకాదు ఆమె సముద్ర గర్భంలో కూడా పరిశోధనలు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగిన అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించి నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. కాగా సునీతా విలియమ్స్ 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్లో భాగంగా రోదసి యాత్ర చేపట్టారు. జూన్ 14, 2024లో ఆమె తిరుగు ప్రయాణం కావాలి. కానీ స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26న ఆమె అంతరిక్షం నుండి భూమికి తిరుగు ప్రయాణం అనుకున్నారు. కానీ అది కూడా వాయిదా పడింది. చివరకు సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది. కాగా గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యక్తిని తీసుకురావడానికి 2025 మార్చి 12న మిషన్ తిరిగి స్టార్ట్ చేయనుంది నాసా. అయితే వీరిని తీసుకురావడానికి కొత్త క్యాప్సూల్ మిషన్ ఆలస్యం జరగడంతో నాసా ముందుగా ఉపయోగించిన స్పేస్ ఎక్స్ క్యాప్సూల్నే పంపాలని ఎంచుకుంది. ఇక మార్చి 12వ తారీఖున నింగిలోకి ఆ మిషన్ దూసుకు వెళ్లనుంది. సునీతా విలియమ్స్ సహా మరో వ్యోమగామిని తీసుకొని మార్చి 19కి తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ మిషన్ సక్సెస్ అయ్యి క్షేమంగా సునీతా విలియమ్స్ నింగి నుంచి నేల మీదకు రావాలని అందరం మనసారా ఆకాంక్షిద్దాం.
ఎందరో మహిళా మూర్తులు, అందరికీ వందనాలు. సమయాభావం వల్ల ఇంకెందరి చరిత్రను చెప్పలేకున్నా ప్రతి మహిళ ఒక యోధురాలే. ఇంటి పని చక్కదిద్దుతూ ఇల్లాలుగా ఉన్న మహిళ దగ్గర నుంచి ఆకాశానంటే వ్యోమగామి మహిళ వరకు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఘనత. అటువంటి మహిళా మూర్తులందరికీ 1TV న్యూస్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.